హలో గాయ్స్, వాట్సాప్, ఎలా ఉన్నారు? సో ఈరోజు మనకి దసరా అనమాట ఇక్కడ యూఎస్లో. బట్ నేను ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాను బికాజ్ యాక్చువల్గా ఈరోజు చాలా తొందరగా వచ్చాను బికాజ్ నేను దసరాకి మొత్తం ప్రెప్ చేసుకొని రేపు మార్నింగ్ దసరా చేసుకుందాము అని, అంత ప్రసాదాలు అన్నీ చేసుకుందామని. బికాజ్ ఈ 9 days కూడా యాక్చువల్గా నేను ఎవ్రీడే చేద్దాం అనుకున్నాను పూజ, బట్ వీలవ్వలేదు బికాజ్ నేను మిడిల్లో ఆస్టిన్కి ట్రావెల్ చేశాను కాబట్టి ఇంకా కంటిన్యూస్ 9 days అవ్వలేదన్నమాట. అందుకే ఈరోజు దసరా మంచిగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం, అన్ని ప్రసాదాలు చేయాలి, మొత్తం ప్రెప్ చేసుకోవాలి, ఇల్లు క్లీన్ చేసుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈరోజు త్వరగా వచ్చేసాను. సో ఇప్పుడు రెడీ అయిపోయి మనం ప్రసాదాలు ఏమేమి చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అన్నీ చూసేద్దాం. యాక్చువల్ కిచెన్ కూడా కొంచెం ఇంకా క్లీన్ చేయలేదు. ఇప్పుడు చింటూ వస్తే కిచెన్ క్లీన్ చేస్తాడు, ఆలోపు నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను. అండ్ ఈరోజు నేను ఫాస్టింగ్ కూడా చేస్తున్నాను. సో ఇప్పుడు వెళ్ళి ఫస్ట్ నేను తినేసి తర్వాత నేను ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా అన్నీ చేసుకోవడం స్టార్ట్ చేస్తాను. ఓకే, సీ యూ గైస్. హలో గాయస్, సో ఇప్పుడు మన కిచెన్ అంతా చాలా మెస్సీగా ఉందన్నమాట. సో ఇప్పుడు కిచెన్ అంతా మనం క్లీన్ చేయబోతున్నాం, ఎందుకంటే నేను మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి ప్రసాదాలు చేయాలి జేజక్ కాబట్టి ఫస్ట్ కిచెన్ అంతా క్లీన్ చేసుకొని ఇక్కడంతా మాప్ చేయాలి. సో అదంతా అయిపోయిన తర్వాతే కుకింగ్ స్టార్ట్ చేయాలి మనం ఫ్రెష్ అయ్యి. సో జేజక్ చేసేటప్పుడు అదనమాట ప్రొసీజర్. చింటు లాంటి వాళ్ళు ఉంటారు, ఏం తెలియదు ఇలాంటివన్నీ, ఎలా పడితే అలా చేసేస్తారు. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. చింటూ, చింటూ కమ్, లెట్స్ క్లీన్ ద కిచెన్. గొప్పగా తీసుకుంటారా బాబు డెసిషన్, నువ్వు నావల్ కదరా బాబు ఇలాగా. ఇప్పుడు ఇక్కడ ఉన్న అంట్లన్నీ చింటూ తోముతాడనమాట. రే ఏంటిది, మాకేంటిది అంటున్నాను. నేను కిచెన్ కౌంటర్ మొత్తం క్లీన్ చేసేస్తాను. సో ఫస్ట్ ఎక్కడక్కడ పెట్టేస్తాను, మనకి ప్లేస్ ఉంటుంది క్లీన్ చేసుకోవడానికి. సో ఇదేంటంటే చింటు పప్పు తింటా అన్నాడు. సో ఫస్ట్ చింటుకి పప్పు వేసేస్తాం అనుకోండి, మన రెస్పాన్సిబిలిటీ అయిపోద్ది. ఇది చేస్తూ జేజక్ చేసి అలా చేస్తే మనకి ఎంగిల్ అయిపోతుంది, అందుకు అలా చేయదు. ఫస్ట్ మనం వంట అంతా అయిపోగొట్టుకొని కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని మాప్ చేసేసుకొని మనం ఫ్రెష్ అయ్యి మొత్తం అయిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేసుకోవాలి వంట. నీ ప్లాన్ ఏంటి, నీ స్కీమ్స్ ఏంటి, నీ అప్రోచ్ ఏంటి, అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పరా? అరే చెప్పరా. Come on, Chitu, come on. Is good, ma dishwasher. This is my dishwasher boy. ఏనన్నా దుఃఖం వస్తుందా, మనసు తన్నుకుంటూ బాధ వచ్చేస్తుందా? ఏడ్చేనన్న, అలా మూలకెళ్ళి ఏడ్చేసాయి, 4 గోడల మధ్య ఏడ్చేసాయి. ఓకే గైస్, సో క్లీనింగ్ అయితే మొత్తం అయిపోయింది. మొత్తం కౌంటర్స్ క్లీన్ చేసేసాను, ఇదంతా చేసేసాను, స్టవ్ క్లీన్ అయిపోయింది, మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇంకెళ్ళి నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి మనం స్టార్ట్ చేద్దాం ప్రసాదాలు చేయడం. బై. సో ఇక్కడ గ్రాసరీ స్టోర్కి వచ్చామన్నమాట, ఎందుకంటే కొన్ని బేసిక్ పూజా స్టఫ్ మిస్సింగ్, కోకోనట్ ఆయిల్ ఇంకా ఫ్లవర్స్ లాంటివి. సో ఫ్లవర్స్ నాకు ఇక్కడే బెటర్గా దొరికాయి. కింగ్ సూపర్స్ అనేసి ఇక్కడ మాకు జస్ట్ 1 mile ఉంటుందన్నమాట. ఇక్కడ ఫ్లవర్స్ అంటే మనకి ఇంకా చెట్లకి అలా తెంపుకునే అంత ఫ్రీడమ్ ఉండదు అండ్ దొరకవు కూడా. సో అందుకే ఇక్కడ యూజువల్గా బొకేస్ తీసుకుంటాము. బొకేస్ తీసుకొని వాటితోనే ఇంకా దేవుడికి పెట్టుకుంటాం అనమాట. బొకేస్ నుంచి ఫ్లవర్స్ తీసుకొని నేను వినాయక చవితికి లాస్ట్ టైం అండ్ వరలక్ష్మి వ్రతంకి కూడా ఇక్కడ తీసుకున్నాను. సో నాకు అలాగే సెట్ అయింది. అండ్ ఆల్సో పూజ ప్రసాదాలు చేసే ప్రెప్ మేము తీయలేకపోయాం గైస్. యాక్చువల్ చాలా ఐటమ్స్ ప్లాన్ చేసేసాను నేను, సో టైం కుదరక తీయలేకపోయాను. సో ఐ విల్ సీ యూ నెక్స్ట్ మార్నింగ్. ఈ బొకే అయితే తీసేసుకున్నాను నేను, అండ్ నెక్స్ట్ ఇంకే బొకే తీసుకోవాలనేసి ఆలోచిస్తున్నాను అనమాట. ఈ ఎల్లోది బాగానే అనిపించింది. సో బట్ నేను వేరే కలర్ఫుల్గా ఉండాలని ఇక్కడ నా బాస్కెట్లో కనిపిస్తున్న పింక్ తీసుకున్నాను. సో మొత్తం అయిపోయింది. విల్ గో టు బిల్లింగ్ అండ్ సీ యూ టుమారో. బాయ్. ది నెక్స్ట్ డే. హలో గైస్, సో మార్నింగే లేచి నేను 5 o'clock కల్లా లేచేసి మొత్తం రెడీ అయిపోయాను అనమాట. ఆల్రెడీ ప్రసాదమ్స్ కూడా రెడీ అయిపోయాయి. సో ఇప్పుడు దేవుడి దగ్గర మంచిగా డెకార్ చేసుకోవాలన్నమాట. ఫ్లవర్స్ తెచ్చుకున్నామని చెప్పాను కదా నిన్న. లెట్ మీ సే దట్ ఫ్లవర్స్.
సో ఇవి ఫ్లవర్స్ అనమాట. సో ఈ 2 ఫ్లవర్స్తో మనం ఇప్పుడు డెకరేట్ చేయాలి. ఆల్రెడీ క్లీనింగ్ అయిపోయింది దేవుడి రూమ్. సో ఆ దేవుడి టేబుల్ అదంతా క్లీన్ చేసేసి ఇప్పుడు మనం మొత్తం ఫ్లవర్స్తో డెకరేట్ చేసి పూజ చేసేసుకోవాలన్నమాట. ఇంకా లేట్ అయిపోతుంది, ఫాస్ట్గా వెళ్ళిపోతారు గైస్. బాయ్. ఓకే గాయస్, సో డెకోర్ అయితే అయిపోయిందనమాట. నాకు వచ్చినట్టు టైం లేక యాక్చువల్గా బేసిక్గా చేసేసాను. సో ఇంకా ప్రసాదం తెచ్చేసి పూజ స్టార్ట్ చేసేసుకుందాం. అయిపోయింది సింధు. ఇంకా వాషింగ్ నుంచి ఇంకా గెటింగ్ లేదు. ప్రసాదమ్స్ అయిపోయినాయి, చూపిస్తావా ప్రసాదమ్స్? లెట్స్ షో ప్రసాదం. ఇప్పుడు లేచాడు గైస్ చింటూ. నేను పొద్దునే లేచి ప్రసాదమ్స్ అన్నీ చేసి చికెన్ ఎంత బాగా చేశాను. ఇదేమో చక్కెర పొంగలి, ఇదేమో దిస్ ఈస్ దూద్ పేడ, దిస్ ఈస్ చోలే, దిస్ ఈస్ పులిహోర, దిస్ ఈస్ దద్దోజనం, కరివేపాకు రైస్, అండ్ దిస్ ఈస్ రవ్వ కేసరి అండ్ చక్కెర పొంగలి. ఎలా ఉన్నాయి? సూపర్. సో గైస్, దేవుడికి అన్ని ప్రసాదాలన్నీ రెడీ చేసేసాను అనమాట. రెడీ చేసి ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ డెకోర్ కూడా కొంచెం చేశాను అనమాట. పూలు తెచ్చి అంత పూలతో సెట్ చేసేసాను. సో ఇంకా దేవుడికి బొట్టు పెట్టి అంత ఇంకా పూజ స్టార్ట్ చేసేయడమే. లెట్స్ స్టార్ట్. చింటూ బొట్టు పెడతారా? ఓకే గైస్, సో ఇంకా పూజ అంతా అయిపోయిందనమాట. ఇంకా ఆఫీస్కి లేట్ అవుతుంది. ఆల్రెడీ 8:30 అయిపోయింది. నేను 9 కల్లా ఆఫీస్లో ఉండాలి. ఇంకా ఫాస్ట్గా ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ వచ్చి టెంపుల్కి వెళ్ళి ఇంకా ఈవినింగ్ ప్రసాదాలు టేస్ట్ చేస్తాం. ఇప్పుడు టేస్ట్ చేసే టైం కూడా లేదనమాట. ఓకే గైస్, బాయ్. హ్యాపీ విజయదశమి అందరికీ. A few moments later. ఓకే గైస్, సో ఇప్పుడే నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయి వచ్చేసాను అనమాట టెంపుల్కి వెళ్ళడానికి. ఇంకా టెంపుల్కి వెళ్ళి ఇంకా అక్కడ ఏమేమి ఈవెంట్స్ ఉన్నాయో చూద్దాము. హే గైస్, సో టెంపుల్కి వచ్చేసామన్నమాట. ఇక్కడ చూడండి గైస్, ఎంత ఫుల్ ఉందంటే పార్కింగ్. మేము అటు సైడ్ ఆఫ్ ద రోడ్కి వెళ్ళి పెట్టేసి వచ్చామన్నమాట. ఇక్కడ చూడండి, ఇంకా ఇన్ని కార్స్ వస్తున్నాయి. ఇన్ని కార్స్ పెట్టినకే పార్కింగ్ ప్లేస్ ఎక్కడ ఉందో అర్థం కావట్లేదు. ఎంతమంది ఇండియన్స్ ఉన్నారనమాట. ఫెస్టివల్ అయితే ఇక్కడ ఫుల్ వస్తారు టెంపుల్కి. ఈరోజు ఈవెంట్ కూడా ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ వస్తున్నారు. చూద్దాం ఎలా ఉంటుందో ఈవెంట్. సో టెంపుల్కి అయితే వచ్చేసాం మేము. సో ఇక్కడ ఫుల్ రష్ ఉంది, జనాలు చాలా ఉన్నారు. ఇందాక చెప్పా కదా పార్కింగ్లోనే చాలామంది జనాలు ఉన్నారని.
సో పార్కింగ్లో అంతమంది ఉన్నారు అండ్ ఇక్కడ చూస్తే అసలు మాకు నిల్చోడానికి కూడా ప్లేస్ లేదు. ఇక్కడ ఫైనల్గా స్టెప్స్ మధ్యలో నుంచి వచ్చి ఒక ప్లేస్ అయితే దొరికింది చెట్టు పక్కన. సో ఇక్కడ నుంచి కొంచెం క్లియర్ వ్యూ ఉందని నేను ఇక్కడ వచ్చి నిల్చున్నాను. సో ఇక్కడ మీకు చాలామంది అక్కడ నిల్చొని అలా పట్టుకొని ఉన్నారు కదా ఒక విగ్రహం. అదేంటంటే రాముడి విగ్రహం అన్నమాట. గుడి లోపల నుంచి మంచిగా ఫుల్ డప్పులు కొట్టుకుంటూ అలా ఊరేగిస్తారు రాముడి విగ్రహాన్ని. మొత్తం ఊరేగించి ఫైనల్గా టెంపుల్ కింద పార్ట్లో జరుగుతుంది. ఇక్కడ ఒక గ్రౌండ్ లాగా ఉంది. సో అక్కడ చేస్తున్నారనమాట రావణ సంహారం. అక్కడ ముందర పూజారి గారులు ఉన్నారు కదా, సో వారందరూ ఏంటంటే ఇప్పుడు బాణాలు వేస్తున్నారు రావణాసురుని మీద. అంటే యూజువల్గా ఇంకా రాముడు ముందు అలా నిల్చొని బాణాలు వేస్తే ఇంకా రాముడు చేసినట్టు అలా బిలీవ్ చేస్తున్నారు. సో దిస్ విల్ డిపిక్ట్ అవర్ కల్చర్ ఇన్ అ వెరీ బ్యూటిఫుల్ వే. సో అందుకే ఇక్కడ పేరెంట్స్ కూడా చాలా ఎగ్జైట్ అవుతారనమాట వాళ్ళ పిల్లల్ని తీసుకొని రావాలని. సో వాళ్ళకి అంటే మన కల్చర్కి కొంచెం ఇంట్రడ్యూస్ చేయొచ్చు, మన కల్చర్కి కొంచెం దగ్గరగా ఉంచొచ్చు అని చాలామంది పేరెంట్స్ ట్రై చేస్తారు. బికాజ్ మనం ఇండియాలో ఉంటే మనకి ఏదో ఒక రకంగా మన సబ్జెక్ట్లో అయినా స్కూల్లో అయినా ఏదో ఒక రకంగా మనం ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకునే విధానంలో అయినా మనకి తెలుస్తుంది మన కల్చర్ ఏంటి అనేది. ఎందుకంటే అండ్ ఆల్సో మనం రిలేటివ్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ మధ్యలో ఉంటాం కాబట్టి చాలా ఈజీగా మనకు తెలుస్తుంది అనమాట ఇండియాలో ఉన్న పిల్లలకి. బట్ ఇక్కడున్న పిల్లలకి అంత ఈజీగా తెలియదు కదా. ఎంతున్నా ఇంకా మనం నేర్పించుకోవాల్సిందే కల్చర్ గురించి. మోస్ట్లీ ఇంకా వెస్టర్న్ కల్చర్కి అలవాటు అవుతారు. బట్ ఇక్కడున్న పేరెంట్స్ అయితే హ్యాండ్స్ ఆఫ్ గైస్ వాళ్ళకైతే. ఎందుకంటే అంత బిజీ లైఫ్లో కూడా ఇప్పుడు వీక్ డే వచ్చింది దసరా, బట్ మనకేం హాలిడేస్ ఉండవు. బట్ ఇంత బిజీ లైఫ్ మిడిల్లో కూడా పిల్లల్ని తీసుకొని వాళ్ళని రెడీ చేసి ఈవినింగ్ వచ్చి మళ్ళీ నైట్ వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డే పరిగెట్టాల్సిందే. పిల్లల స్కూళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ స్టిల్ ఎంతమంది ఎంత ఇంట్రెస్టింగ్గా వస్తే అసలు ఫెస్టివల్ వైబ్స్ అంటే ఇక్కడ తెలుస్తున్నాయి నాకు. ఇంట్లో నేను చింటూ కూడా బాగా చేసుకున్నాము. బట్ ఇక్కడ ఇంతమంది మధ్యలో చేసుకొని ఇవన్నీ చూస్తుంటే నాకైతే చిన్నప్పుడు మా డాడీ తీసుకెళ్ళేవారు అనమాట అప్పుడప్పుడు, లైక్ ఇలా చూపించడానికి. మేము చిన్న పిల్లలు ఉన్నప్పుడు నేను మా తమ్ముడు అవే గుర్తొస్తున్నాయి ఆ రోజులే. ఇండియాలో కూడా ఇంతగా వెళ్ళి చూడలేదన్నమాట. బట్ ఇక్కడ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ మిస్ అవుతాం కదా ఇండియాని. సో ఇక్కడికి వచ్చి చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంక ఇక్కడ చాలాసేపు మనకి వాళ్ళు రాముడి భజన చేయడము ఇవన్నీ కూడా చేస్తారనమాట. ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈవెంట్స్ అన్నీ ఆల్మోస్ట్ 5 o'clockకి స్టార్ట్ అయ్యి మీకు నైట్ 8:30 వరకు ఉంటాయి అన్నమాట. సో అంత బాగా చేస్తారు. హలో గైస్, సో ఇప్పుడు టెంపుల్లో ఫుల్ రష్ ఉండే అనమాట. అసలు ఎంతమంది ఇండియన్స్ అంటే అంతమంది ఇండియన్స్ ఉన్నారు. అంటే ఈ చుట్టుముట్టు ఈ టెంపుల్లో మాత్రమే చాలా మంచిగా ఈవెంట్స్ అన్నీ చేస్తారు. సో చాలామంది ఇండియన్స్ వచ్చారు. రష్ అయితే ఫుల్ ఉండే. నేను ఇంకా కొంచెం ఆ రష్లోనే వెళ్ళి రావణ సంహారం చూశాను అనమాట. చాలా బాగుండింది. సో హ్యాపీ దసరా టు ఆల్ ఆఫ్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. అండ్ ఐ హోప్ మీరు ఏదైతే విష్ చేస్తారో అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని ఈ విజయదశమి రోజు. సో బాయ్ గైస్. సో ఇక్కడితో వ్లాగ్ ఎండ్ చేస్తున్నాము. బాయ్ బాయ్ అంటిల్ నెక్స్ట్ టైం. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.